హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. మనం ఈరోజు డిసెంబర్ మంత్ అంటే న్యూ మంత్, రేపటి నుంచి కొత్త మంత్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఆ తర్వాత ఇదే ఈ ఇయర్కి 2020కి లాస్ట్ మంత్ డిసెంబర్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే డిసెంబర్ 17th నుంచి యుఎస్లో హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు క్రిస్మస్. ఓన్లీ ఈ ఎంటైర్ మంత్లో ఒకే ఒక రోజు హాలిడే, అది క్రిస్మస్ డే. ఓకే, వీటన్నిటిని మనం చూసుకొని మనం ఈ మంత్ ట్రేడ్ చేసి బాగా డబ్బులు సంపాదిద్దామని విష్ చేస్తున్నాను. ఓకే, ఈ మంత్లో రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు, టార్గెట్స్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడడమే ఇక్కడ చూడండి, ఎస్జిఎక్స్ నిఫ్టీ -51 కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్ ఎందుకో డౌన్ అవుతుంది. డో వచ్చేసి 378 పాయింట్స్ డౌన్. ఓకే, నాస్డాక్ వచ్చి 88 పాయింట్, ఎస్ఎండ్పి వచ్చి 32 పాయింట్స్ డౌన్ ఉంది. ఓకే, ఇది ఇలాగే మూవ్ అయితే రేపు మన మార్కెట్ స్టార్టింగ్ ఒక 60 to 70, 80 పాయింట్స్ డౌన్లో ఉండొచ్చు. ఓకే, మన ట్రేడింగ్ అప్ అండ్ డౌన్ టార్గెట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 12,985 కంటే అప్ ఉన్నంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది. ఓకే, దీనికంటే పైన ఉంటే బట్ రేపు స్టార్టింగ్ మార్కెట్ ఎయిదర్ DR1 కంటే కింద అంటే 12,921, ఈ 12,921 కంటే కింద ఉందనుకోండి. ఓకే, అంటే సెల్ సిగ్నల్ దీనికంటే కింద ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు వెయిట్ చేయండి. అది ఖచ్చితంగా DR2 దగ్గరికి రావాల్సిందే. అది 12,832. బట్ ఇక్కడ ఒకటి ఉంది, 200 మూవింగ్ యావరేజ్ అనేసి. ఈ 200 మూవింగ్ యావరేజ్ని టచ్ అయిందనుకోండి, అప్పుడు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది టచ్ అయినాక బ్యాక్ కూడా రావచ్చు. ఒకవేళ దీన్ని కూడా క్రాస్ చేసి కానీ కిందకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు DR3 అంటే 12,761 దగ్గరికి రావచ్చు. దీనికంటే కిందకి వెళ్తే ఇక్కడైతే ఈ DR3 మంచి సపోర్టు. కావాలంటే చూడండి, DR3 దగ్గర చాలాసార్లు మార్కెట్ స్టాండ్ తీసుకొని పైకి వచ్చింది. చూడండి, ఇక్కడంతా. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మూమెంటం డౌన్ సైడ్, అప్పుడు 12,630కి రావచ్చు. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మార్కెట్ DR1 కంటే కిందుండి DR2ను క్రాస్ చేసి ఈ 200 మూవింగ్ యావరేజ్ కంటే కిందకు వస్తే దెన్ డౌన్ సైడ్. దీన్ని బేస్ చేసుకొని ఇది కానీ బ్యాక్ వస్తే ఓకే, అంటే DR3 మంచి సపోర్ట్ లెవెల్. ఇది కానీ బేస్ చేసుకొని అప్ సైడ్ కానీ ఒక్కసారి కానీ పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తే, దీన్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి వస్తే అప్పుడు అప్ సైడ్ వస్తుంది. అంతవరకు డౌన్ సైడ్ డే. ఓకే, ఇది డౌన్ సైడ్ టార్గెట్స్. ఒకవేళ ఇలా పైకి వెళ్తూ ఇవి బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు UR1 వచ్చి 13,038 ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది లైట్గా ఉంటుంది. ఆ తర్వాత 13,129 13,129 మాత్రం మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ టచ్ అయితే ఖచ్చితంగా కిందకు రావచ్చు. నెక్స్ట్ వచ్చి 13,190 13,190, దానికంటే పైకి వెళ్తే 13,233 13,233. ఇవి అట్టే మ్యాక్సిమం అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మార్కెట్స్ ఫర్ టుమారో అండ్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇది చూద్దాం. ఒకవేళ రేపటి నుంచి కానీ డౌన్ ట్రెండ్ కానీ స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మనం కావాలంటే టార్గెట్స్ ఇచ్చుకుందాం. ఈ వీక్ ఈ రెండిటంటే UR4 అండ్ DR4 మధ్యలోనే తిరుగుతుందా, లేదంటే ఏదన్నా మూవ్ అవుతుందా అనేది ఆ ట్రెండ్ రేపు మొన్నాడు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే ఇవి అప్ సైడ్ డౌన్ సైడ్ టార్గెట్స్ నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే చూడండి, ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అక్కడక్కడే ఉంటుంది. అది ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే ఈ 29,660 కంటే అప్ సైడ్ కానీ మార్కెట్ ఉంటే, ఖచ్చితంగా రేపు ఉండకపోవచ్చు, స్టార్టింగే నెగిటివ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఒకవేళ ఉంటే అప్పుడు 29,813 ఇది ఫస్ట్ టార్గెట్, 30,019 ఇది సెకండ్ టార్గెట్, ఆ తర్వాత 30,350 థర్డ్ టార్గెట్, 30,669 ఫోర్త్ టార్గెట్. ఈ రెండింటి దగ్గరికి రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈ రెండు టచ్ కావచ్చు ఒకవేళ అప్ సైడ్ స్టార్ట్ అయితే. ఇన్ కేస్ డౌన్ సైడ్ స్టార్ట్ అయింది అనుకోండి, దీనికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే సెల్ సిగ్నల్ ఎట్లా ఓకే 29,560
56 కంటే అంటే డౌన్ సైడే స్టార్ట్ అవుతుంది రేపు. 29,310 వచ్చి DR1 అంటే సపోర్ట్ లెవెల్ 1 అనమాట ఇది. దీన్ని గాని బ్రేక్ చేసిందనుకోండి, నెక్స్ట్ ఖచ్చితంగా ఇది సపోర్ట్ లెవెల్ కింద వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 200 మూవింగ్ యావరేజ్ కూడా వచ్చింది ఇక్కడికి. ఒకవేళ 28,965 గాని బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీకి. ఇక్కడ 28,651 థర్డ్ టార్గెట్, 28,417 ఫోర్త్ టార్గెట్ రేపటి వరకు. ఇవి బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. రేపు ఇండికేటర్లను చూసుకోండి, ఇండికేటర్లను చూసుకొని ఆడండి. రేపు ఆల్మోస్ట్ 90% అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి బై సిగ్నల్, సెల్ సిగ్నల్, అప్ సైడ్, డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. ఈ వ్యూ చూసుకోండి, మీరు కావాలంటే ఇండికేటర్లు యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.